హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మటన్ కర్రీ చేసుకున్నాను. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. కర్రీ కోసం ముందుగా ఉల్లిపాయలు, టమాటాలు, అల్లం, వెల్లుల్లి మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మటన్ కూడా ముందుగానే నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మటన్ కర్రీ కోసం స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్ హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకొని కాసేపు 2 మినిట్స్ ఆయిల్ హీట్ ఎక్కివ్వాలి. ఆయిల్ హీట్ ఎక్కాక మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, టమాటాలు కలిపి మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అందులో వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ అది ఫ్రై అవ్వనివ్వాలి, ఆయిల్ పైకి తేలే వరకు. అలా వచ్చిన తర్వాత మనకి కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నేనైతే 2 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఎప్పుడు అంతే 2 లేదా 3 వేసుకుంటాను. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత మన కారానికి సరిపడా కారం, ఉప్పు వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ మసాలా పొడి కూడా వేసుకోవాలి. అన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని ఇంకొక 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. మటన్ ముక్కలు ఈ మసాలాలో వేగితేనే, ఆయిల్ మసాలాలో వేగితేనే నీసి వాసన రాకుండా ఉంటుంది, బాగుంటుంది కర్రీ టేస్ట్ అనేది. బాగా కలుపుకొని ఇంకా కాసేపు ఉడకనివ్వాలి. లాస్ట్లో ఏంటంటే ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఎండు కొబ్బరి పొడి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఏ నాన్ వెజ్ కర్రీస్లో అయినా ఎండు కొబ్బరి టేస్ట్ బాగుంటుంది. మెయిన్ అయితే మటన్, చికెన్లో అయితే, చేపల కూరలో కూడా ఎండు కొబ్బరి పొడి అయితే చాలా బాగుంటుంది. సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ ఉంటుంది, గ్రేవీ కూడా వస్తుంది. మనము అన్నంలోకి, ఈ బిర్యానీస్లోకి గ్రేవీ అనేది ఎక్కువ ఉండాలి కదా, రాగి సంకటి అలాంటి వాటిలోకి గ్రేవీ బాగా దిగుతుంది అనమాట మనం ఈ ఎండు కొబ్బరి వేసుకోవడం వల్ల. ఇది ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో మన అందరూ ఆడవాళ్ళకి ఉన్నదే కదా, ఏదైతే మిక్సీ పడతామో అందులో కొన్ని నీళ్ళు కడుక్కొని వేసుకోవడం. పిసినారుస్తాం అనమాట, ఇంకేం కాదు. అందులో ఏం ఉండిపోదు, అయినా సరే అదొక చాదస్తాం అనమాట. పెళ్ళి అయ్యాక అర్థమవుతుంది. ఇది పెళ్ళి కాకముందే ఎవరికి అర్థం కాదు. నేను కూడా చిన్నప్పుడు మా అమ్మని అలాగే అనేదాన్ని, ఎందుకమ్మా అది కడిగేస్తావు, అందులో ఏముండిపోయిందని చెప్పి. పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టినాక, ఇప్పుడు నాకు బాధ్యత వచ్చినాక అర్థమవుతుంది అది కడిగేస్తే అందులో ఉన్న సాటిస్ఫాక్షన్ ఏంటనేది. లాస్ట్లో ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని మూత అయితే వేసేసుకొని ఒక 5 విజిల్ రానివ్వాలి. అంతే, మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అన్నంలోకి, బిర్యానీస్లోకి ఈ మాత్రం గ్రేవీ ఉండాలి కదా, సో అందుకోసమని నేను కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నాను. బాగా ఉడికింది, చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం. ఈవినింగ్ నేను హల్దీ ఫంక్షన్కి వెళ్ళే పని అయితే ఉంది. దానికోసం రెడీ అవ్వాలి. ముందుగా అయితే బట్టలు చిరాగ్గా ఉన్నాయని చెప్పి అవన్నీ మడతేసుకుంటున్నాను. పిల్లలు దేవాన్షి స్కూల్ నుంచి వచ్చింది, తను కూడా రెడీ చేయాలి. తను హోంవర్క్ రాస్తుంది. హోంవర్క్ రాసేసిన తర్వాత వెళ్దామని చెప్పి నేనైతే నా పని చూసుకుంటున్నాను. వంట అయితే చేస్తాను కదా, సో ఇలా బట్టలు అయితే మడతేసుకొని సర్దేసుకొని ఫ్రెష్ అవ్వి పిల్లలు రెడీ చేసి తీసుకొని వెళ్ళాలి. నేనైతే మాత్రం చెప్పేవాళ్ళు ఏం చెప్పినా ఈజీగానే చెప్తారు. ఏం పని ఉంటుంది ఇంటి దగ్గర, వండుకొని తినడమే కదా, పిల్లల్ని చూసుకోవడమే కదా అని చెప్పి. కానీ చేసే వాళ్ళకి తెలుస్తుంది, అంటే గుడ్డు పెట్టే కోడికే తెలుసు నొప్పి ఏంటనేది. సో చేసే ఆడవాళ్ళకి తెలుస్తుంది ఎన్ని పనులు ఉంటాయో. చేసే కొద్ది పనులు ఉంటూనే ఉంటాయి. బయటికి వెళ్దామన్నా సరే అన్నీ చేసుకొని వెళ్ళాలి, పోనీ వచ్చాకన్నా చేసుకోవాలి. పనులు అయితే తప్పవు కదా, ఎవరికైనా ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి, కాదంటలేదు. నా లైఫ్లో ఏం జరుగుతుంది అనేది నాకు మాత్రమే తెలుసు. నా పనులు నావే, ఎవరి పనులన్నా ఎవరివే. ఎవరిని మనం పాయింట్ అవుట్ చేసి మాట్లాడలేము, అది కరెక్ట్ కూడా కాదు. ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళే కరెక్టు, ఎవరిని మనం ఏం తప్పట్లేము. సో నా పనులు నావి. మేమైతే రెడీ అయిపోయి హల్దీ ఫంక్షన్కి అయితే వెళ్ళాము. అక్కడైతే డెకరేషన్ బాగా చేశారు, మా ఊరు వాళ్ళదే డెకరేషన్. ఇలాంటివంటే మనం ముందే ఉంటాం, బాగుంటాయి సరదాగా. ఇలాంటి ఫంక్షన్స్లోనే కదా ఎవరి టాలెంట్ ఏంటని బయటకు వచ్చేది. ఆ డాన్స్ అని, సింగింగ్ అని, ఏదైనా గేమ్స్ అని, ఇలాంటి దగ్గరే కదా ఎవరైనా బాగా ఎంజాయ్ చేస్తారు. పద్దు చూడండి, హాయ్ ఫ్రెండ్స్ అనుకుంటూ వచ్చేస్తుంది స్క్రీన్ దగ్గరికి. ఇక్కడైతే పాపకి, అది పెళ్ళికూతురికి మంగళస్నానం చేస్తున్నారు. ఫస్ట్ వాటర్ వేసి, పాలేసి, తర్వాత వాటర్ వేసి మంగళస్నానం అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత డాన్సులు మొదలెట్టారు ఒక్కొక్కరు. చూడండి, చాలా అంటే చాలా బాగా చేశారు. అక్కడ వాయిస్ సాంగ్స్ అనేవి ప్లే చేయకూడదు కదా, ఒరిజినల్ వీడియో పెడితే కాపీరైట్ పడుతుంది. లాస్ట్ టైం అలాగే ఒక వీడియోలో కాపీరైట్ పడింది, అప్పటి నుంచి నేను ఒరిజినల్ సాంగ్స్ పెట్టట్లేదు. సాంగ్స్ అయితే కట్ చేసేసి వాయిస్ అయితే పెడుతున్నాను.
వీడియో తీసి 4 డేస్ అవుతుంది, కానీ నేను లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. ఖాళీ లేదు, అంటే ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదా పిల్లలతో, ఖాళీ లేదు. ఎవరికైనా ఉంటాయి పనులు, సో నాకు కూడా అంతే. ఖాళీ లేక చేయలేదు, లేట్గా పెడుతున్నాను. పెళ్ళి కూడా అయిపోయింది, ఆ వీడియోస్ కూడా పెడతాను. ఇక్కడ మా పాప చూడండి బొట్టు బొమ్మలా తెగ తిరిగేస్తుంది. ఫంక్షన్ అయితే బాగా జరిగింది. అది అయిపోయిన తర్వాత లాస్ట్లో కొన్ని పిక్స్ తీసుకున్నాము, ఫ్యామిలీ పిక్స్ తీసుకొని సరదాగా అలా ఎంజాయ్ చేసేసి పిల్లల్ని తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాను. ఈ రోజుకి ఇదే వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం, ఇంకో వీడియోలో, పెళ్లి వీడియోలో. టాటా, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.